టెక్నాలజీతో నేరాలు పెరిగాయి. లోన్ యాప్స్ తో ఆత్మహత్యలు. మోసాలను అరికడతామన్న హోంమంత్రి అనిత. అర్ధరాత్రి దువ్వాడ ఇంట్లో హై డ్రామా. ఇంట్లోకి రానివ్వాలన్న భార్య, బయటకు గెంటేయాలంటూ ఎమ్మెల్సీ హుకుం. మా ఇల్లు కాబట్టే డోర్ కట్ చేశాం. విడాకుల నోటీస్ ఇస్తే తీసుకుంటా. సినిమా డైలాగులు వద్దన్న వాణి. భార్య నుంచి ప్రాణహాని ఉంది. అధికార పక్షం సహకారంతోనే రెచ్చిపోతున్నారు. భార్యపై దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణలు. సుప్రీంను ఆశ్రయించిన కవిత, బెయిల్ ఇవ్వాలని పిటిషన్. సోమవారం విచారణ. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. నాగార్జున సాగర్ కు భారీ వరద. పాలనురగలు తలపిస్తోన్న జలదృశ్యం. సుంకేసులకు వరద కంటిన్యూ. 7 గేట్లు ఎత్తిన అధికారులు. కేసీ కెనాల్కు నీటి విడుదల. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. 3 వారాలుగా వరదలోనే జీవనం. కోనసీమ జిల్లా కనకాయలంకలో కష్టాలు. పడవలోనే ప్రయాణాలు. హైదరాబాద్ లో ఆమ్జన్ రీసెర్చ్ సెంటర్ కంపెనీ ఎండీతో రేవంత్ టీం సమావేశం. ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి అడోబ్ అంగీకారం. నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ఏపీ సీఎం. సాయంత్రం 4 గంటలకు సమావేశం. తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడి నియామకం. ఏపీలో 12 మంది ఐఏఎస్ల బదిలీలు. ఏపీ ఏడీసీఎల్ ఎండీగా సివి ప్రవీణ్ ఆదిత్య. ఫైబర్నెట్ ఎండీగా దినేష్ కుమార్ నియామకం. రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. మల్కన్గిరి పాండురంగాపురం లైన్ కు పచ్చ జెండా. భద్రాచలం మీదుగా లైన్. తాడిపత్రి ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీలు. వైద్యంపై పేషెంట్లను అడిగి తెలుసుకున్న జేసీఆర్ స్మిత్. సిబ్బందికి పలు సూచనలు. భవనం నుంచి జారిపడ్డ దంపతులు. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో ఘటన. కీసరలో వివాహిత ఆత్మహత్య. కుటుంబ కలహాలతో సుష్మారెడ్డి సూసైడ్. అత్తారింటి వేధింపులే అంటున్న బంధువులు. అల్లూరు జిల్లాలో కన్నుల విందు. మైమరిపిస్తున్న మంచు అందాలు. ఆహ్లాదకరంగా వాతావరణం. అసోంలో డ్రగ్స్ గుట్టురట్టు. 120 కోట్ల మత్తు పదార్థాల సీజ్. 4 నిందితుల అరెస్ట్. నేడు వైనాడుకు ప్రధాని మోదీ. విపత్తు జరిగిన ప్రాంతంలో ఏరియల్ వ్యూ. రిలీఫ్ క్యాంపులో బాధితులకు పరామర్శ. పారిస్ ఒలింపిక్స్ లో మరో పతకం. పురుషుల రెజ్లింగ్ లో అమన్ కు కాంస్యం. నివాసం దగ్గర మిన్నంటిన సంబరాలు. వినేష్ ఫోగట్ అభ్యర్థులపై నేడు తీర్పు. అంతర్జాతీయ క్రీడా కోర్టులో ముగిసిన వాదనలు. అనుకూలంగా వచ్చే అవకాశం.